నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. వయసు మీద పట్టడంతో నడవలేని స్థితిలో ఉన్న 2 ఏళ్ల క్రితం వరకు సినిమాల్లో నటించారు. ఆయన చివరి సినిమా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి. కోట శ్రీనివాసరావు 9 నంది అవార్డులు అందుకున్నారు. 2015లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. పెట్టాను ఇప్పుడు ఈజీ అయిపోతుంది. మళ్ళీ క్రౌడ్ పెరుగుతారు, ఇబ్బంది. కొద్దిగా వెనక్కున్నాను, కొద్దిగా వెనక్కున్నాను నచ్చి వస్తుంది. కొద్దిగా వెనక్కున్నాను నచ్చి. గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోట శ్రీనివాసరావు. 750కు పైగా చిత్రాల్లో నటించారు. కోట మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. కోట శ్రీనివాస్ తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్న చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగుపెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా నటననే వృత్తిగా చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. ఉండేవారు. కోట శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకమని చెప్పొచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రలో నటించేవారు కాదు, జీవించేవారని చెప్పొచ్చు. ఆహనా పెళ్లంటలో పిసినారిగా, గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా, ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలితో నటించేవారు. ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. విలన్ పాత్రలోనే హాస్యాన్ని పండించడంలో కోట దిట్ట. కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కోట శ్రీనివాస్ తనయుడు తండ్రి బాటలో సినిమాల్లో అడుగుపెట్టినా అదే సమయంలోనే ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కాగా కోట తమ్ముడు శంకర్రావు కూడా నటుడే కావడం గమనార్హం. కోట శ్రీనివాస్ నటుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోట శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా. కోట శ్రీనివాసరావు మృతిపై పలువురు ప్రముఖులు స్పందించారు. కోట మృతిపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ లోకానికి తీరని లోటన్నారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పును కలిగించేలా ఉండేవని గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోట శ్రీనివాసరావు గారితో నటించిన. కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమన్న ఆయన కోట కళాసేవ పోషించిన పాత్రలు చిరస్మరణీయమన్నారు.
కోటామృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోట శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనేక మంది ఉండేవారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోట శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనేక మంది సినీ రంగ ప్రముఖులు ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోట శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనేక మంది ఉండేవారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోట శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనేక మంది సినీ రంగ ప్రముఖులు ఉండేవారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోట శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా